నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. వరంగల్ విమానాశ్రయం త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి. భూసేకరణపై ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న మంత్రి కోమటిరెడ్డి. రైతులకు పరిహారం త్వరగా అందించాలని సూచన. హైదరాబాద్ టోలీ చౌకీలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. రోప్ ఆపరేషన్లో భాగంగా ఆక్రమణల తొలగింపు. సంవిధాన్ రక్షక అభియాన్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బీజేపీపై రాహుల్ ధ్వజం. కులాల మధ్య అడ్డుగోడను మోదీ బలోపేతం చేస్తున్నారని ఆరోపణ. ఎర్ర సముద్రంలో మునిగిపోయిన పర్యాటకుల పడవ. 16 మంది గల్లంతు. సహాయక చర్యలు చేపట్టిన ఈజిప్ట్ ప్రభుత్వం. జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ పరిశ్రమలో ఇంకా మంటలు అదేవిధంగా ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే 3 అంతస్తుల్లో ఈ పరిశ్రమ భవనంలోని 3 అంతస్తుల్లో పూర్తిగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ప్రస్తుతం మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడొచ్చు భవనం ఏ విధంగా మంటల్లో చిక్కుకుంది, అదేవిధంగా పెద్ద ఎత్తున పొగలు ఏ విధంగా దట్టంగా అలుముకున్నాయనే దృశ్యాలు మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే స్థానికులంతా కూడా ఈ ప్రమాదం చూసి భయాందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. భవనం కూడా పూర్తిగా కొన్ని చోట్ల బీటలు వారిపోయింది. అదేవిధంగా భవనం పై అంతస్తులో ఉన్న ఏదైతే రేకులతో రబ్బర్ రేకులతో వేసిన షెడ్ పూర్తిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ అధికారులు మంటలను ఇంకా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో 8 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మంచినీటి ట్యాంకులు కూడా అంటే నీటి ట్యాంకులు కూడా ఎప్పటికప్పుడు అగ్నిమాపక సిబ్బందికి అందుబాటులో ఉంచుతున్నారు. దాని సాయంతోనే వారు మంటల్ని అదుపు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మంటలు ఎగిసిపడుతున్నాయో వాటిని అదుపు చేయడానికి ఫోమ్ కూడా అధికారులు చిమ్ముతున్నారు. ఫోమ్ కూడా చిమ్ముతున్నప్పటికీ కూడా పూర్తిగా ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికీ ఇంకా మంటలైతే అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఇంకా పూర్తిగా అదుపులోకి రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అధికారులు మంటల్ని అయితే అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా 8 అగ్నిమాపక శకటాలతో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసి మరి సహాయ చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భారీ ప్రమాదంగా దీన్ని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే భవనంలో ఎవరు లేకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే ప్రమాదంలో మొత్తం ఆస్తి నష్టం భారీగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఒక ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ సంచులు తయారు చేసే కర్మాగారం కావడంతో అవి ఎప్పటికప్పుడు అవి పూర్తిగా మండిపోవడంతో ఈ విధమైన ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రానటువంటి పరిస్థితి అయితే ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఒక మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్లు ఇతర సామాగ్రిని కొంతమంది ఈ కర్మాగారంలో పనిచేసే సిబ్బంది బయటికి తీసుకువచ్చేశారు. అయితే ప్రస్తుతం అయితే కిటికీలను కూడా ఏవైతే కర్మాగారంలో అద్దాల కిటికీలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి మరి అగ్నిమాపక శాఖ అధికారులు సహాయ చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేసరికి మరో 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మొత్తంగా అయితే ఇంకా సహాయ చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఘటనా స్థలంలో ఇంకా అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం అయితే జీడిమెట్ల ప్లాస్టిక్ కర్మాగారం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ ఉన్నటువంటి సైట్ ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంత ఉంది, కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది. సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక 253 ఏకర్స్ కావాలని. స్టేట్ ప్రోయాక్టివ్గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరొక 3 లొకేషన్లు కూడా వారు రిక్వెస్ట్ చేశారు. ఒకటి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో గతంలో ఒక సైట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మా తరపున ఫీజిబిలిటీ స్టడీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని జాగ్రఫికల్ ఇండికేషన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల అది ఫీజిబిలిటీ లేకపోయేసరికి అక్కడ కూడా ఒక వేరే సైట్ని ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది. అది కూడా రానున్న 1-2 నెలల్లో అది కూడా మేము పూర్తి చేస్తాం. పెద్దపల్లి ఏరియాలో కూడా అక్కడ కూడా గతంలో నుంచి కూడా నడుస్తూ వచ్చింది ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని. గతంలో ఉన్నటువంటి స్ట్రిప్ ఇప్పుడు సరైన అవకాశాలు లేక అది డెవలప్ చేయకపోయేసరికి వాళ్ళ సైడ్ నుంచే ఇంకొక సైట్ కూడా చూసే అవకాశం ఉందని చెప్పారు. అది కూడా మేము ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం. అలాగే అతి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది, అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో డిఫెన్స్ తాలూకా ల్యాండ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ కూడా డిఫెన్స్ తాలూకా రిస్ట్రిక్షన్ ఉంది. సో కేవలం మా వంతుగానే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కూడా సహకారం తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయం కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సహకారం తీసుకొని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆదిలాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్, ఆ చుట్టుపక్కల మహారాష్ట్ర తాలూకా బార్డర్ ఉంది, దగ్గరలోనే ఛత్తీస్గఢ్ ఏరియా కూడా వస్తుంది. ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా దగ్గరలో ఎయిర్పోర్ట్ లేనందువలన అక్కడ మంచి డిమాండ్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా భవిష్యత్తులో చేసే అవకాశాలని తీసుకొని వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేశాం. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 2వ దశలో 6 కారిడార్లతో 116.4 కిలోమీటర్ల మెట్రోకు ప్రణాళిక రచించామన్నారు. ప్రస్తుతం 5 కారిడార్లకు డీపీఆర్ సిద్దం చేసి పంపించామన్నారు. 4% నిధులు పీపీపీ నుంచి సేకరించాలని కేంద్రం షరతు పెట్టిందన్న ఆయన, నిధుల విషయంలో సీఎం నుంచి స్పష్టమైన హామీ ఉందన్నారు. ముంబై, చెన్నైలో లక్షల కోట్లతో మెట్రో విస్తరిస్తున్నారన్న ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో విస్తరణ లేకపోవడంతో హైదరాబాద్ 3వ స్థానంలో ఉందన్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే 9వ స్థానానికి పడిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. టోలీ చౌకీలో సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మొత్తం 100% పబ్లిక్కి అది ఊరట కలిగిస్తుంది. అడ్డంకులు ఎదురై సరిగా వాళ్ళు విధులు నిర్వర్తించకపోతే అందరికీ ఈ విధంగా ట్రాఫిక్ జామ్స్ కానివ్వండి, ఇతర సమస్యలన్నీ కూడా మనం రోజువారీగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమస్య మీరు అందరు కూడా ప్రజలకు నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి వినండి, అర్థం చేసుకోండి. రోజువారీగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో, పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో 1500 వాహనాలు రోజువారీగా రోడ్డుపైకి రిజిస్ట్రేషన్ అయ్యి వస్తున్నాయి. ఈ 3 కమిషనరేట్స్లో మనము వాహనాల సంఖ్య చూసుకుంటే 88 లక్షలకు చేరుకుంది. 88 లక్షల వాహనాలు ఈ మొత్తము 7500 స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో ఏదైతే రోడ్స్ ఉన్నాయో దానిపైన తిరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆనవాయితీగా మనం చూస్తే ఎట్లయినా రోడ్లు అదే విధంగా ఉన్నాయి. కొన్ని ఫ్లైఓవర్స్ ఇవన్నీ వేయడం జరిగింది, కొన్ని రోడ్లు విస్తరించడం జరిగింది. కానీ దానికి ఏదైతే సంఖ్యలో వాహనాలు పెరుగుతున్నాయో దానికి ఏదైతే ప్రపోర్షనేట్గా ఉందో ఆ విధంగా రోడ్లు పెరగడం లేదు. సో ఆటోమేటిక్గా మనకు రద్దీ ఏర్పడుతుంది, ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి.
ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా, ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి, రాజకీయ నాయకులు కోఆపరేట్ చేయాలి, డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అందరు కూడా కష్టపడితే ఈ సమస్యని కొద్దిగా అధిగమించే అవకాశం ఉంటుంది. ముందుగా మనం ఇప్పుడే చూసాము, తోలి చౌకీ ప్రాంతం ఒక ఉదాహరణగా తీసుకొని నేను వచ్చాను ఈరోజు. ట్రాఫిక్ అడిషనల్ సిపి గారు, డీసీపీ ట్రాఫిక్ అందరు కూడా వచ్చారు. మేము లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కౌసర్ గారిని కూడా ఆహ్వానించాము. ఆయన ఎందుకో రాలేదు, వస్తా అని చెప్పి రాలేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల సహకారం లేకపోతే కూడా కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి. ముందుగా మనం అర్థం చేసుకునే ప్రాబ్లం ఏంటంటే, ఈ క్యారేజ్ వే ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఏదైతే రోడ్డు వేశారో దాన్ని క్యారేజ్ వే అంటారు. అది వాహనాలు పోవడానికి వేసిన రోడ్డు. దాని పక్కకు ఒక ఫుట్పాత్ అని ఉంటుంది, దాని ఇంకా వేరే ప్లేసెస్ ఉంటాయి. కానీ ఈ ఫుట్పాత్లన్నీ కూడా ఆక్రమించుకొని ఎంక్రోచ్మెంట్స్, ఏదైతే షాప్స్ ఉన్నాయో షాప్సే కాకుండా దాని ముందు వేరే కొన్ని ఇంకా షెడ్స్ వేసుకొని, కొంతమంది అంటే మాకు సామాన్యంగా ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, మేమంతా బీదవాళ్ళము ఎట్లా బతకాలి అని అంటారు. మేము ఇటువంటి సమస్యలు ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే. కానీ ఇది పావర్టీకి దానికి సంబంధించిన విషయం ఏం కాదు. ఇది ఎవరు అడగని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి అక్కడ పెట్టేసుకున్నారు. ఈ తోపుడు బళ్ళని కానివ్వండి, వేరే ఏవైతే ఎంక్రోచ్మెంట్కి సంబంధించిన వరకు దుకాణాలు, షెడ్స్ ఇటువంటివన్నీ కూడా వేసుకున్నారు. ప్లస్ వాళ్ళు తీయాలంటే కూడా ఎవరో అడ్డుపడి దాన్ని తీయకుండా చేస్తున్నారు. సో రాను ఏమవుతుందంటే ఆ క్యారేజ్ వే తగ్గుకుంటూ పోతుంది, వాహనాలేమో పెరుగుతున్నాయి, క్యారేజ్ వే తగ్గుతుంది. మీరు చాలా మటుకు చూస్తున్నారు, ఈ పెద్ద పెద్ద షాప్స్ ముందు కూడా వాళ్ళు ఏదో పేదవాళ్ళు ఏం కాదు, కానీ వాళ్ళ షాప్ ముందు వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు లీజ్కి ఇచ్చి, దాని దగ్గర రెంట్ తీసుకొని ఈ విధంగా ఒక మాఫియా లాగా తయారై ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సిటీ చాలా ప్రాంతాల్లో ఈ విధంగా పరిస్థితి మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఎదుర్కొంటున్నాము. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారు పనిచేయట్లేదని ఆరోపణ చేస్తుంటారు. మళ్ళీ ఇటువంటివి ఎన్క్రోచ్మెంట్స్ తీయకపోతే ట్రాఫిక్ ఎట్లా పోతుందని మనం అందరం అర్థం చేసుకునే అవసరం ఉంది. సో ఆపరేషన్ రోప్ ఏదైతే ఉందో, రోప్ అర్థం ఏంటి? రిమూవల్. ఆర్ అంటే రిమూవల్, ఓ అంటే ఆఫ్, అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్. సో ఈ క్యారేజ్ వేకి తగ్గించడానికి రెండు మూలమైన కారణాలు ఉంటాయి. ఒకటేమో ఎన్క్రోచ్మెంట్స్, ఇంకోటేమో అబ్స్ట్రక్టివ్ పార్కింగ్. విచ్చలవిడిగా పార్కింగ్ చేసుకొని వాహనాలు వదిలేసి వెళ్ళిపోవడం. అయితే అలాటెడ్ పార్కింగ్ ప్లేసెస్ లేవని చెప్తారు, కానీ ఇష్టం వచ్చినట్టు వాహనదారులు వాళ్ళ వెహికల్స్ని పెట్టేసి వెళ్ళిపోవడంతో ఏమవుతుందంటే ఆ క్యారేజ్ వే ఇంకా తగ్గిపోతుంది, వాహనాలు వెళ్ళడానికి దారి ఉండట్లేదు. సో అందుకే ఆపరేషన్ రోప్ ద్వారా మా ఆఫీసర్స్ అందరు కూడా వారిని నేను వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను. ఈ ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో దాన్ని అధిగమించాలంటే ముఖ్యంగా ఈ ఆపరేషన్ రోప్ మనము ప్రజాప్రతినిధుల సహాయంతో, లోకల్ కార్పొరేటర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానివ్వండి, లేకపోతే ప్రజాప్రతినిధులు వేరే అన్ని పార్టీస్ చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా వారి సహాయం తీసుకొని, ఎందుకంటే వారే కంప్లైంట్ చేస్తుంటారు ఎక్కువ శాతం, అరే ట్రాఫిక్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ప్రయోగాత్మక సర్వే కొనసాగుతోంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 39వ వార్డు, మహబూబ్ నగర్ మండలం మాచనపల్లిలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్టు సర్వే జరుగుతున్న తీరుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మొత్తం 4 జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రస్తుతం ప్రయోగాత్మక సర్వే అనేది కొనసాగుతుంది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణం, అలాగే మహబూబ్ నగర్ రూరల్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఈ
పైలట్ సర్వే అనేది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఈ సర్వే ఎట్లా చేస్తున్నారు, ఏమేమి వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు, అర్హులైనటువంటి లబ్ధిదారులను ఏ విధంగా గుర్తిస్తున్నారు అనేది ఫీల్డ్ లెవెల్లో సర్వే చేస్తున్నటువంటి వాళ్ళని అడుగుదాం. ఇక్కడ మనకు మున్సిపల్ సిబ్బంది అలాగే హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా ఇంటింటి సర్వే, అంటే కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సమాచారమే కాదు, ప్రత్యక్షంగా ఫిజికల్గా లబ్ధిదారుని ఇంటికి వెళ్ళి భౌతికంగా వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నారు. ఏం అడుగుతున్నారు ఏంది కనుక్కుందాం. చెప్పండి, మీరు సర్వే చేస్తున్నారు, చాలా రోజులైంది. సో ఏం చేస్తున్నారు సర్వే, ఏమేమి అడుగుతున్నారు? అంటే ప్రజెంట్గా మాకు పైలట్ ప్రాజెక్ట్ కింద రాజేంద్ర నగర్ అనేది వార్డు నెంబర్ 39కు పంపించడం జరిగింది. అయితే ఈ యాప్లో అనేది వీళ్ళు ఇంతకుముందు ప్రజాపాలన సమయంలో దరఖాస్తులు అప్లికేషన్ చేసుకొని ఉంచబడ్డాయి, అవి ఫీడింగ్ చేశారు. వాటి ఆధారంగా మేము ఏం చేస్తున్నామంటే లబ్ధిదారుల ఆ వార్డుకు సంబంధించిన లబ్ధిదారుల ఆధార్ కార్డులు కానీ, ఇంటి నెంబర్లు కానీ, ఇంకా ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఈ ఏరియా మొత్తం సరౌండింగ్గా తిరుగుతూ వాళ్ళ బెనిఫిషియల్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క వివరాలు కనుక్కోవడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఇంకా వాళ్ళకు నీ జాగా ఇక్కడ ఉంటే ఇక్కడ, లేదంటే మన మహబూబ్నగర్ రేడియస్లో ఎక్కడైనా పర్లేదు, ఆ సైట్కి పోయి ఆ విజిట్లో మేము ఫోటో తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళ రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళు ఇచ్చిన డాటా అనేది సరైందా కాదా అనేది మేము కనుక్కోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు సర్వేకు వచ్చినప్పుడు ఏమేమి వివరాలు అడుగుతారు? యాప్లో ఏమేమి వివరాలు మీరు సేకరిస్తారు? యాప్లో అంటే ఫస్ట్ అప్లికెంట్ నేమ్ అవుతుంది, వాళ్ళ రెసిడెంటా కాదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ, నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్ ఉందా లేదని యాప్ తీసుకుంటుంది. ఒకవేళ వాళ్ళకి ప్లాట్ ఉంది అంటే మళ్ళీ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ప్లాట్ లేదు సో అంటే అక్కడికి క్లోజ్ చేస్తాం అనమాట. అది ఓకే. ఇప్పుడు కిరాయికి ఉన్న ఇల్లు అడుగుతుందా లేదా? అడుగుతుంది. రెంటా ఓన్ అనేది అది కూడా అడుగుతుంది. రెంట్ ఉంటే రెంట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఓన్ ఉంటే ఓన్ సెలెక్ట్ చేసుకుంటాం. రెంట్ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఫోటో తీసుకొని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా ఇక్కడ ప్రజెంట్ రెంట్ ఉన్న ప్లేస్లో జాగా ఉంటే వాళ్ళకు మళ్ళీ ఆ జాగాకు సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొని మేము అప్లోడ్ చేస్తాము. దానికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీద ఎవరిపైన ఉన్నా సరే యాప్ అనేది అడుగుతుంది. హస్బెండ్ పేరు మీద, సన్ పైన, మదర్ ఇన్లా, ఇట్లా వాళ్ళ రిలేషన్ మీద ఎవరిమైనా సరే తీసుకుంటాం. దాంట్లో కూడా డాక్యుమెంట్లో కూడా సేల్ డీడు, రిజిస్టర్ డీలు, సాదా బైనామా, పొజిషన్ పట్టా అండ్ డీఫాము, 58 జియోకి సంబంధించి ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాంట్లో ఏదైనా సరే ఆ కాగితం అనేది మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. చేసి ఫైనల్గా ఇనెలిజిబుల్ అనేది మా ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్న హౌసింగ్ వాళ్ళు ఫైనల్ చేస్తున్నారు. చిన్న వివరాలు ఏంటంటే ఓనా కాదా, రెంట్కున్నారా, ఆర్సీసీ లేదంటే గోడలు ఏ విధంగా నిర్మించారు, ప్రజెంట్ ఉన్న టౌన్ ఎన్ని సంవత్సరాలు నివసిస్తున్నారు, వాళ్ళు రేషన్ కార్డు ఉందా లేదా వివరాలు, ఆదాయము అవన్నీ మాకు యాప్లో అయితే ప్రజెంట్గా లేదు. అయితే ఫిజికల్గా మేము వాళ్ళు నిర్ధారించడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళకి ప్రాపర్టీస్ అంటే మనిషి రెంట్ ఎంత కడుతున్నారు. మన పూర్ ఫ్యామిలీ అయితే 4,000, 5,000, 6,000 కట్టుకోలేరు రెంటు. మినిమం 1,500, 2,000 లోపల ఉంటే వాళ్ళు చెల్లించుకోగలుగుతారు. ఫిజికల్ అపీరియన్స్, వాళ్ళ కార్లు ఉన్నాయా, షాప్స్ ఉన్నాయా, పెద్ద బిల్డింగ్ ఉండి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, ఫిజికల్గా మేము చూస్తాం అన్నట్టు. అబ్జర్వ్ అంటే ఒక్కరిని కాదు 4-5 మంది. మేము దాన్ని ఎంబడి రిజెక్ట్ కూడా చేయము, దాన్ని హోల్డ్లో పెట్టాం. మళ్ళీ అధికారులు వచ్చి వాళ్ళు అర్హులా కాదనేది మళ్ళీ ఒక ఫైనల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత స్టెప్ తీసుకుంటారు అన్నమాట. అట్లా ఇక్కడ హౌసింగ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. డిఈ గారు మనతో పాటు ఉన్నారు. మేడం, మీరు ఎట్లా చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీ దగ్గర యాప్ ఉంది, ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ రూపొందించింది. సో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం కూడా నిబంధనలు పెట్టింది. సో ఏంటి అసలు ఎవరు అర్హులవుతారు? ఇప్పుడు మీరు డేటా సేకరిస్తున్నారు, కానీ దాంట్లో వాళ్ళు ఎవరు అర్హులవుతారు? ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు అసలు రెంట్కున్నారా, సొంతంగా ఉందా, వాళ్ళ పొజిషన్ ఏంటి, రేషన్ కార్డు ఉందా, అది చెక్ చేస్తాము. ఒకవేళ రెంట్ ఉండి వాళ్ళకు సొంత జాగాలు ఉంటే ఫస్ట్ వాళ్ళకి తీసుకుంటాము శాంక్షన్ చేయడానికి. ఎన్ని రకాల వివరాలు సేకరిస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఫ్యామిలీ ఉందా, ఒంటరి మహిళలు ఉన్నారా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారా, ఆ విధంగా అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఒకవేళ వాళ్ళు రేషన్ కార్డు ఉన్నా కూడా స్టేటస్ ఎక్కువ ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళను మళ్ళీ కమిషనర్ గారు వెరిఫై చేయడానికి హోల్డ్లో ఉంచుతున్నాము. పూర్తి ఆర్థికంగా ఏం లేని వాళ్ళు ఉంటే మైనార్టీస్ కూడా తీసుకుంటున్నాం. ఒకవేళ జాగా ఉందంటే పట్టా ఉందా లేదా, ఎవరి పేరు మీద ఉంది, ప్లేస్ ఎంత ఉంది, ఇక్కడ సరౌండింగ్లో ఉందా లేదా, ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో 10 కిలోమీటర్స్ పరిధిలో ఉంటే అవి యాక్సెప్ట్ చేస్తున్నాము. ఒకవేళ దాని పరిధి దాటింది అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ నుండి సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకోమని చెప్తున్నాం.
బీపీఎల్ అనేది ఎట్లా నిర్ధారిస్తారు మీరు? అంటే రేషన్ కార్డు వాళ్ళ ఇన్కమ్ కూడా చూస్తున్నాము. ఒకవేళ కొంచెం రిచ్గా అనిపిస్తే వాళ్ళ పాన్ కార్డు కూడా చూస్తున్నాం. ట్యాక్స్ కడుతున్నారు, 2 వీలర్ 3 వీలర్ అటువంటివి ఉన్నాయి. ఆ వెహికల్స్ కూడా చూస్తున్నాము. 2 వీలర్స్ ఉందా, 3 వీలర్స్ ఉందా, 4 వీలర్స్ ఉందా, ఏది ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా, అట్లా కూడా చూస్తున్నాం. ఎంక్వైరీ ఆఫీసర్ నేరుగా లబ్ధిదారు దగ్గరికి వెళ్ళటం, వారిని పరిశీలించటం, వారికి ఇంటి స్థలం ఉందా లేదా కూడా తెలుసుకొని వాళ్ళని అన్ని రకాలుగా అర్హత తెలిసిన తర్వాత వాళ్ళకి లబ్ధిదారుగా గుర్తించడం జరుగుతుంది. తర్వాత ఇదంతా నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఇళ్ల మంజూరీ జరగటం జరుగుతుంది. నేరుగా లబ్ధిదారు దగ్గరకు వెళ్ళటం జరుగుతుంది. అది జియో కోఆర్డినేట్స్ ప్రకారంగా లబ్ధిదారు నివాసం ఉండే ప్రాంతాన్ని గుర్తించటం, వారి స్థితిగతులను పరిశీలించటం, వారికి ఇంటి స్థలం ఉంది లేని, నిజమైన అర్హులా కాదా అనేది కూడా ఎంక్వైరీ ఆఫీసర్ యాప్ ద్వారా డిసైడ్ చేయడం జరుగుతుంది. సర్వే యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం యాప్లో సమాచార సేకరణలో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది దీని ద్వారా పరిశీలిస్తారు. ఖచ్చితమైనటువంటి లబ్ధిదారుని ఈ యాప్ ద్వారా ఎంపిక చేయగలుగుతున్నామా లేదా అనేది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 4 చోట్ల జరుగుతుంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఒక గ్రామంలో, పట్టణంలో ఉన్నటువంటి ఈ 39th వార్డులో కూడా కొనసాగుతుంది. ఇది కనుక విజయవంతమైతే ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఎంచుకోనుంది. ఇది విజయవంతమైతే ఎలాంటి అంటే పైరవీలు కానీ ఇటువంటి ఏమీ లేకుండా యాప్ దానంతట అదే అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించి, ఎవరైతే వెరిఫికేషన్ చూస్తారో అర్హులను గుర్తించి నిజమైనటువంటి లబ్ధిదారుల ఎంపిక అనేది సుగమం కానుంది. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతున్నటువంటి సర్వేకి సంబంధించినటువంటి వివరాలు. చంద్రశేఖర్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్. మరి కాసేపట్లో వరంగల్లో ఈటీవీ కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. అక్కడి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకతీయులేలిన చారిత్రక నగరిలో ఈటీవీ కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఓరుగల్లు నగరంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో పలు చోట్ల నిర్వహించినటువంటి ఈటీవీ కార్తీక దీపోత్సవం ఇవాళ ఓరుగల్లు నగరంలో జరగనుంది. ఇందుకోసం భారీగా వేదిక నిర్మించారు. సర్వంగా సుందరంగా ఈ వేదిక అలాగే పరిసరాలు కూడా అత్యంత సుందరంగా కూడా ఏర్పాటు చేశారు. కార్తీక మాసం అనే చాలా పవిత్రమైనటువంటి మాసం. ఇటు శివుడికి అటు కేశవుడికి ఇద్దరికీ కూడా ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి మాసము. ఈ మాసంలో ఇద్దరిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి యావత్ భక్తకోటి కూడా భావిస్తారు. ఇందుకోసం కార్తీక దీపాలను రాత్రిపూట సాయం వేళలో అలాగే ఉదయం వేళలో కార్తీక దీపాలను వెలిగించే శివకేశవులను ఆరాధిస్తారు. ఇక ఇవాళ ఓరుగల్లు నగరంలో ఎటు చూసినా కూడా ఆధ్యాత్మిక సందడి అనేది నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి నగరంలో ఇటు కాజీపేట, వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల నుంచి, అక్కడ కొంచెం దూరం ప్రాంతాల నుంచి కూడా జనగామ నుంచి, నర్సంపేట నుంచి కూడా మహిళలు ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనడానికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఇందుకోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం సర్వంగా సుందరంగా సిద్ధమైంది. అలాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం ఇప్పటికే సగం పైగా కూడా భక్తులతోటి నిండిపోయింది. మరి కాసేపట్లో ఇక కార్తీక దీపోత్సవం ఇక్కడ ప్రారంభం కానుంది. ఇందుకోసం ముఖ్యంగా అతిథులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అతిథుల సమక్షంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక మరి కాసేపట్లో ఈ కార్యక్రమం అత్యంత కనుల పండుగగా జరగనుంది. ఇంకా ఇప్పటికీ మహిళలు పాసులు తీసుకున్న వారంతా కూడా విచ్చేస్తున్నారు. సరిగ్గా 6 గంటల సమయానికల్లా అతిథులు విచ్చేస్తారు. అలాగే ఇక ఈ కార్తీక దీపోత్సవం ప్రారంభం కావడానికి ఇక అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఇక ఈ కార్తీక దీపోత్సవం ఓరుగల్లు లో జరగనుంది. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కార్తీక దీపోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం అన్నం, పప్పు, వంకాయ తిన్న విద్యార్థులకు సుమారు గంటన్నర తర్వాత నుంచి కడుపు నొప్పి ప్రారంభమైంది. ఆ తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు. అలా సుమారు 40కి పైగా విద్యార్థులు
కడుపు నొప్పి వాంతులతో బాధపడుతూ ఉండగా మాగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. సరిగ్గా వారం రోజుల కిందట ఇదే మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అందులో 15 మంది మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మరుసటి రోజు భోజనంలోనూ పురుగులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వరుసగా 2 సార్లు భోజనం వికటించడంతో జిల్లా విద్యాశాఖ అధికారిపై బదిలీ వేటు పడగా మండల విద్యాశాఖ అధికారి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఏజెన్సీ రద్దు చేశారు. అప్పటి నుంచి అధికారుల సమక్షంలోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ఇవాళ కూడా తహసీల్దార్ పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనాన్ని వండారు. ఆయనతో పాటు గ్రామానికి చెందిన కొందరు అక్కడే మధ్యాహ్న భోజనం తిన్నారు. అయినా మళ్లీ 40 మందికి అస్వస్థతకు గురి కావడం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. అమ్మాయి చేతులు చల్లగా వచ్చినాయి. నెంబర్ చెప్పిడా ఏమై